కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన ప్రధాని మోదీకి గులాంగిరి చేస్తున్న కిషన్ రెడ్డికి రాష్ట్రంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా వరంగల్ బహిరంగ సభకు హాజరైన సీఎం విపక్షాలపై నిప్పులు చెరిగారు. చివరి శ్వాస వరకు రాష్ట్రాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానన్న ముఖ్యమంత్రి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేందుకు కంకణం కట్టుకున్నామని స్పష్టం చేశారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా వరంగల్ వేదికగా చేపట్టిన తొలి బహిరంగ సభ ఘనంగా జరిగింది. ఓర్గల్లు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ప్రజాకవి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించి కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. కాళోజీ నారాయణరావు జీవితాన్ని ప్రతిబింబించే చిత్రాలు, పురస్కారాలు, వ్యక్తిగత వస్తువులు ఉంచిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఆయన జీవితంపై నిర్మించిన లఘు చిత్రాన్ని వీక్షించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి 4,601 కోట్లతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఆడబిడ్డలను కోటీశ్వర్లను చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నామని, ఇది తమ ప్రభుత్వమని మహిళలు గర్వంగా చెప్పుకోవాలన్నారు. రైతు రుణమాఫీ పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇవాళ కూడా నేను మాట ఇస్తున్నా, వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డా మడమ తిప్పకుండా ముందు నిలబడే లక్షణమున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ ఖాతాలు సవరించుకోండి, మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి. మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవడో తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి. ₹1,00,000 చేస్తామని 10 ఏళ్లలో 4 విడతలని ఎవరికి చేసిండ్రో అసెంబ్లీలో చర్చ పెడదాం. రమ్మను బిల్లారంగా ఎవరు వస్తారో చర్చకు. తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు. ఏ రోజు చెప్తావో, ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా. రా, నువ్వు అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా. ఇదా నీ విధానం? వరంగల్ అభివృద్ది చెందితే సగం తెలంగాణ ప్రగతి సాధించినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాళోజీ కళాక్షేత్రాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తాము పూర్తి చేసి ప్రారంభిస్తే బీఆర్ఎస్ వాళ్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సహా అనేక రాష్ట్రాలలో ఎక్కువ విమానాశ్రయాలు ఉన్నాయన్న రేవంత్, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్కటే ఉండడం దురదృష్టకరమన్నారు. కుట్రలతో అభివృద్ధికి అడ్డం పడేవారు కటకటాల పాలవడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇది 2 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కాదు. ఈడ జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ రావడం, జాతీయ స్థాయి పరిశ్రమలు రావడం, ఈ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం, కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే. ఈ వరంగల్ అభివృద్ధి అనేది సగం తెలంగాణకు అభివృద్ధి చేసినట్టే అని భావించి ఈనాడు మా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకున్నది. ఇది పూర్తి చేసే వరకు నేను నిద్రపోను, మా అధికారులను మా మంత్రులను నిద్రపోనియనని మీకు నేను మాట ఇస్తున్నా. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళ కట్టెబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు కుట్రలు చేయొచ్చు, మీరు కుతంత్రాలు చేయొచ్చు, అక్రమంగా సంపాదించిన సంపద పెట్టి కిరాయి మనుషులను దేవచ్చు. ఏమి చేసినా ఓ రోజు వెనుకో ఓ రోజు ముందో మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం, అందరిని బొక్కలో పెడతాం, ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఓర్గల్లు సభా వేదికగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ఏర్పాటును అపహాస్యం చేసిన ప్రధాని మోదీ తెలంగాణ ద్రోహి అంటూ విమర్శించారు. కిషన్ రెడ్డి మోదీకి గులాంగిరి చేయడం మానుకుని ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతగా ఉండాలని సూచించారు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోడీ గారు అభివృద్ధి చేస్తే సప్పట్లు కొడతాడు. మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాంవా, గుజరాత్ గులాంవా, ఎందుకు అడ్డం పడుతున్నావని. సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుండు. ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి.
కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినవు. కిషన్ రెడ్డి తట్టపెట్ట సర్దుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. కాంగ్రెస్ 10 నెలల పాలనలోనే ప్రజలు నష్టపోయారంటూ కేసీఆర్ చేసిన విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. కేసీఆర్ అనే మొక్కను రాష్ట్రంలో మళ్లీ మొలవకుండా పనిచేస్తానని తేల్చి చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0కు తీసుకొచ్చానని స్పష్టం చేశారు. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు, ఒక్కరోజు 1 గంట 1 నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా. ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనియని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్, కాసుకో, చూద్దాం. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటం తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా నీకు పెడతా. ఏడాది కాలంలోనే హామీలను నెరవేరుస్తూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం ప్రగతి బాటన పయనిస్తోందని సీఎంకు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఊహించిన దానికంటే ఎక్కువ జనం సభకు తరలివచ్చారని హర్షం వ్యక్తం చేశారు.